హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన వీడియోలో టేస్టీగా ఉండే 4 రకాల రెసిపీలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. తయారీ విధానం: ఒక ప్రెషర్ కుక్కర్లో 1 కప్ రైస్ వేసుకోవాలి. దీనిలో 1 కప్ కొబ్బరి పాలు, హాఫ్ కప్ వాటర్, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని 2 విజిల్స్ లో ఫ్లేమ్ మీద, 1 విజిల్ హై ఫ్లేమ్ మీద వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా స్టీమ్ అంతా పోయిన తర్వాత రైస్ వేడిగా ఉన్నప్పుడే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీడిపప్పు, జీలకర్ర, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 4 పచ్చిమిర్చి చీలికలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. 1 కప్ పచ్చి కొబ్బరి తురుము వేసుకుని 2 నిమిషాలు రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపులో రైస్ వేసుకుని కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కోకోనట్ ఫ్రైడ్ రైస్ రెడీ. కొత్తిమీర రైస్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక కడాయిలో 2 కప్పుల వాటర్ని కొద్దిగా హీట్ చేసుకోవాలి. వాటర్ హీట్ అయిన తర్వాత 4 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, 3 వెల్లుల్లి రెమ్మలను వేసుకోవాలి. తర్వాత కాడలతో సహా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకుని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసుకుని చల్లని నీటిలో వేసుకోవాలి. 1 నిమిషం ఇలా కలుపుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. దీనిలో కొంచెం చింతపండు, కొంచెం వాటర్ యాడ్ చేసుకుని థిక్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు 1/4 కప్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా పల్లీలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా వేగిన దానిలో 1 రెమ్మ కరివేపాకు, 2 ఎండుమిర్చి వేసుకుని కలుపుకోవాలి. దీనిలో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర పేస్ట్ని వేసుకోవాలి. దీనిని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి.
ఇలా 5 నిమిషాలు అయిన తర్వాత టేస్టింగ్ సరిపడా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించిన రైస్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ రైస్ అంతటికి పట్టేలా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే కొత్తిమీరతో చేసిన రైస్ రెడీ. లెమన్ పులిహోర ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకుని 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత కొంచెం పల్లీలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి ప్రక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ సన్నగా తరిగిన అల్లం, 8 నుంచి 10 పచ్చిమిర్చి, ఒక ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీనిలో టేస్టీ సరిపడా సాల్ట్, వన్ స్పూన్ పసుపు వేసుకుని కలుపుకోవాలి. ఫైనల్గా 2 రెమ్మల కరివేపాకు వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించిన రైస్ని వేసుకోవాలి. ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న పులిహోర కర్రీని వేసుకుని కలుపుకోవాలి. ఫైనల్గా టేస్టీకి సరిపడా లెమన్ జ్యూస్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. చివరిగా మనం వేయించుకున్న పల్లీలను వేసుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఎంతో ఈజీగా చేసుకునే లెమన్ పులిహోర రెడీ. మసాలా లెమన్ పులిహోర ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకుని దానిలో 6 నుంచి 8 గ్రీన్ చిల్లీస్, సగం పచ్చి కొబ్బరి ముక్కలు, 4 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, చిన్న దాల్చిన చెక్క, 3 లవంగాలు, ½ కప్ కొత్తిమీర వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయి పెట్టుకుని ½ కప్ వేరుశనగ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ½ కప్ వేరుశనగ గుళ్ళను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినప్పప్పు, 4 పచ్చిమిర్చి చీలికలు, 3 నుంచి 4 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు వేసుకుని కలుపుకోవాలి. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి.
దీనిలో 1 స్పూన్ టర్మరిక్ పౌడర్, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత పించ్ ఆఫ్ ఇంగువ వేసుకుని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఉడికించిన రైస్ని వేసుకుని కలుపుకోవాలి. లెమన్ జ్యూస్ వేసుకుని కలుపుకోవాలి. వేరుశనగ గుళ్ళను వేసుకుని కలుపుకుని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, సూపర్ టేస్టీగా ఉండే మసాలా లెమన్ పులిహోర రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.